అమరావతి బాబు కోరుకున్నటువంటి విధంగా అమరావతి ఇక సాధ్యం. ఎందుకు సాధ్యం అంటే, ఒకటి బాబు మళ్ళీ అధికారంలోకి రావడం అయితే, రెండవది సెంట్రల్లో ఫుల్ ప్లెడ్జ్డ్ పవర్ లేకపోవడం. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బాబు కోరింది సచ్చినట్టు చేసేటటువంటి స్థితిలో ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర సంస్థలన్నీ అమరావతికి వచ్చేస్తాయి, నో డౌట్. రాబోయే ఏడాదిలోపు కేంద్ర సంస్థల కార్యాలయాలు అమరావతిలో చూడగలుగుతాం, చూసి తీరతాం. నెంబర్ 1. రెండవది, ఇప్పుడు అమరావతి రాజధాని అన్నటువంటి అనౌన్స్మెంటు జరిగిపోతుంది. రాష్ట్ర విభజన తర్వాతన చంద్రబాబుని రాజకీయంగా దెబ్బతింటారు అనుకుంటే, తెలంగాణలో తగిలినటువంటి దెబ్బ పునర్వైభవం అంటే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్ రాజధానిని సెట్ చేసుకోలేకపోవడం అన్నటువంటిది ఒక పెద్ద మైనస్ అయింది. వైజాగ్ ఫెయిల్యూర్ అన్నటువంటిది, దాని వెనకాల ఉన్న కారణాలు పక్కన పెడితే, అమరావతి అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే చంద్రబాబు గారే ముందు డిజైన్ చేసుకోవడం, కానీ అది ఇప్పుడు ఏ కోణంలో కోరుకుంటే ఆ కోణంలో, అంటే మరొక హైదరాబాద్ తరహాలో ఆవిష్కరించడానికి, ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ, ఈ ప్రాంతంలోనే పూర్తి స్థాయి సక్సెస్ కానీ సాధ్యమవుతుంది. అమరావతికి కోరుకున్న నిధులు వస్తాయి, అమరావతికి కోరుకున్నటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది. 5 ఏళ్ల తర్వాత అమరావతి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ ఇవాల్టి రూపం తరహాలోకి ఏది 20 ఏళ్ళు ఆగక్కర్లా, నాకు తెలిసి అందులో పావు వంతు 5 ఏళ్లలోనే వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో వీక్ కావడం అన్నటువంటిది ఇప్పుడు చంద్రబాబుకి ఒక అదృష్టం. దాంతోపాటుగా హోదా లాంటిది వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు, హోదా లేకపోయినా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ లాంటివి ఇస్తారు. ఇప్పుడు ఏం కోరినా జరుగుద్ది, బాబు ఏం కోరినా జరుగుద్ది. కాబట్టి అమరావతి ఒక బెజవాడ, ఒక గుంటూరు నగరాలని దాటి వెళ్తుంది. 3 కలిపితే హైదరాబాద్తో పోటీ పడేటటువంటి, విశాఖతో పోటీ పడే నగరంగా 5 ఏళ్లలోనే రూపుదాల్చుకోవడం అన్నటువంటిది సాధ్యం ఇప్పుడు.